ఇరాన్ ఇజ్రాయెల్ ఘర్షణతో పశ్చిమాసియాలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇవాళ తెల్లవారుజామున ఇరాన్లోని ఆర్మీ స్థావరాలు, చమురు, అణుశుద్ధి కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. ఐడిఎఫ్ దాడులతో ఇరాన్ రాజధాని టెహరాన్లో కీలక ప్రాంతాలు ధ్వంసమయ్యాయి. మిసైల్స్ అటాక్లో ఇరాన్లో 585 మంది మృతి చెందగా 1326 మంది గాయపడ్డారు. అటు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఉద్రిక్త పరిస్థితులతో జెరూసలేంలోని అమెరికా ఎంబసీని నిరవధికంగా మూసివేస్తున్నట్లు ఆ దేశ అధికారులు ప్రకటించారు. మరోవైపు ప్రతి దాడులకు దిగిన ఇరాన్ ఇజ్రాయెల్పై హైపర్సోనిక్ మిసైల్ ప్రయోగించినట్లు ప్రకటించింది. ఇరు దేశాల మధ్య వార్ రోజురోజుకు తీవ్రమవుతుండటంతో వేలాది రాజధాని టెహరాన్ను వీడి వెళ్లిపోతున్నారు. అటు ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీని హతమారిస్తేనే యుద్ధం ముగుస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కమెంట్ హాట్ టాపిక్ గా మారింది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం రోజురోజుకు తీవ్రమవుతోంది. ఇజ్రాయెల్తో ఉద్రిక్తతల నేపథ్యంలో దాదాపు దేశమంతా ఇంటర్నెట్ బ్లాకౌట్ ప్రకటించింది ఇరాన్. దీంతో ఇరాన్ వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు దాదాపు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఇరాన్లోని 2 ప్రధాన ఇరానియన్ మొబైల్ నెట్వర్క్ ప్రొవైడర్స్ ను డిస్కనెక్ట్ చేసినట్లు క్లౌడ్ ఫ్లేర్ అనే సంస్థ ప్రకటించింది. ఇజ్రాయెల్ సైబర్ దాడులు దిగే ప్రమాదం ఉండడంతోనే ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు పెట్టినట్లు తెలిపారు ఇరాన్ అధికారులు. ప్రజలు తక్షణమే స్మార్ట్ ఫోన్ల నుంచి మెసేజింగ్ యాప్ వాట్సాప్ ను తొలగించాలని సూచించారు. ఈ మేరకు ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థలో ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రజల సమాచారాన్ని వాట్సాప్ సేకరించి ఇజ్రాయెల్కు పంపిస్తోందని ఆరోపించింది. మరోవైపు ఇరాన్ ప్రకటనను వాట్సాప్ ఖండించింది. దీనికి ఎలాంటి ఆధారాలు లేవని తెలిపింది. వాట్సాప్ ఎవరి లొకేషన్లను ట్రాక్ చేయడం లేదని తెలిపింది. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేరెంట్ కంపెనీ అయిన మెటానే వాట్సాప్ ను నిర్వహిస్తోంది. గతంలో అంతర్గత అల్లర్ల సమయంలోనూ ఇంటర్నెట్ కనెక్టివిటీని మూసివేసింది ఇరాన్ ప్రభుత్వం. 2019లో 6 రోజులు పూర్తి ఇంటర్నెట్ ను బ్లాకౌట్ చేసింది. ఇరాన్ ఇజ్రాయెల్ ఘర్షణతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇవాళ తెల్లవారుజామున ఇరాన్లోని ఆర్మీ స్థావరాలు, చమురు, అణుశుద్ధి కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. ఐడిఎఫ్ దాడులతో ఇరాన్ రాజధాని టెహరాన్లో కీలక ప్రాంతాలు ధ్వంసమయ్యాయి. మిసైల్స్ అటాక్లో ఇరాన్లో 585 మంది మృతి చెందగా 1326 మంది గాయపడ్డారు. అటు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఉద్రిక్త పరిస్థితులతో జెరూసలేంలోని అమెరికా ఎంబసీని నిరవధికంగా మూసివేస్తున్నట్లు ఆ దేశ అధికారులు ప్రకటించారు. మరోవైపు ప్రతి దాడులకు దిగిన ఇరాన్ ఇజ్రాయెల్పై హైపర్సోనిక్ మిసైల్ ప్రయోగించినట్లు ప్రకటించింది. ఇరు దేశాల మధ్య వార్ రోజురోజుకు తీవ్రమవుతుండటంతో వేలాది మంది రాజధాని టెహరాన్ను వీడి వెళ్లిపోతున్నారు. అటు ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీని హతమారిస్తేనే యుద్ధం ముగుస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కమెంట్ హాట్ టాపిక్ గా మారింది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం రోజురోజుకు తీవ్రమవుతోంది. ఇజ్రాయెల్తో ఉద్రిక్తతల నేపథ్యంలో దాదాపు దేశమంతా ఇంటర్నెట్ బ్లాకౌట్ ప్రకటించింది ఇరాన్. దీంతో ఇరాన్ వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు దాదాపు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఇరాన్లోని 2 ప్రధాన ఇరానియన్ మొబైల్ నెట్వర్క్ ప్రొవైడర్లను డిస్కనెక్ట్ చేసినట్లు క్లౌడ్ ఫ్లేర్ అనే సంస్థ ప్రకటించింది. ఇజ్రాయెల్ సైబర్ దాడులకు దిగే ప్రమాదం ఉండడంతోనే ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు పెట్టినట్లు తెలిపారు ఇరాన్ అధికారులు. ప్రజలు తక్షణమే స్మార్ట్ ఫోన్ల నుంచి మెసేజింగ్ యాప్ వాట్సాప్ ను తొలగించాలని సూచించారు. ఈ మేరకు ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థలో ఓ ప్రకటన విడుదల చేసింది ప్రభుత్వం. ప్రజల సమాచారాన్ని వాట్సాప్ కి సేకరించి ఇజ్రాయెల్ కు పంపిస్తోందని ఆరోపించింది. మరోవైపు ఇరాన్ ప్రకటనను వాట్సాప్ ఖండించింది. దీనికి ఎలాంటి ఆధారాలు లేవని తెలిపింది. వాట్సాప్ ఎవరి లొకేషన్లను ట్రాక్ చేయడం లేదని తెలిపింది. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేరెంట్ కంపెనీ అయిన మెటాని వాట్సాప్ ను నిర్వహిస్తోంది. గతంలో అంతర్గత అల్లర్ల సమయంలోనూ ఇంటర్నెట్ కనెక్టివిటీని మూసివేసింది ఇరాన్ ప్రభుత్వం. 2019లో 6 రోజుల పూర్తి ఇంటర్నెట్ ను బ్లాకౌట్ చేసింది.